మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు. ప్రార్థన ఆలకించువాడవు నీవు అయా తండ్రి. మా ప్రార్థన వింటున్న దేవుడవు నీవు తండ్రి. ఈ రోజున మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. నీ మాట కొరకు ఆశ కలిగి ఉన్నాం. నీ మాట కొరకు తృష్ణ కలిగి ఉన్నాం. మాతో మీరు మాట్లాడి మా ప్రాణములను ధైర్యపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. చదవండమ్మా. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. నా శత్రువా 767 పేజీ. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను పడినను తిరిగి లేతును. తిరిగి లేస్తా. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోప అగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. మీకా గ్రంథ పరిస్థితి ఎలా ఉందంటే, ఆనాటి కాలములో సమాజం అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి. న్యాయము లేదు, నిజాయితీ లేదు, ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి. స్నేహితులను నమ్మడానికి లేదు, ముఖ్యమైన స్నేహితులు నమ్మడానికి లేదు, కౌగిటిలో పండుకున్న భార్యను నమ్మడానికి లేదు. కుమారుడు తండ్రిని పక్కన పెట్టేశాడు. కుమార్తె తల్లి మీద ప్రేమ లేదు. కోడలు అత్త ఇద్దరు ఒకరి మీదకు ఒకరు లేస్తున్నారు. ఎవరింటికి వాళ్ళే విరోధులైపోయారు. పరిస్థితులను బట్టి, అక్కడ ఎదురైనటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి భక్తులు దేవునికి దూరం అయిపోయారు. భక్తులు వారి జీవితం అంతా కూడా దేవునికి దూరం అయిపోయి, వారి పరిస్థితి ఎలా ఉందంటే, వాస్తవంగా చెప్పాలంటే బయట పరిస్థితి అష్షూరియా సామ్రాజ్యం బలంగా పెరుగుతుంది. ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలుకు ప్రమాదం ఉంది. నాయకులు లంచాలు తీసుకుంటున్నారు, పేదోళ్ళ మీద దోపిడీ చేస్తున్నారు, నమ్మడానికి ఎవరూ లేరు, అందరూ మోసం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని బట్టి ఈ భక్తుడు కాస్త పడిపోయాడు. భక్తుడు కాస్త దేవునికి దూరం అయిపోయాడు. పరిస్థితులను బట్టి పడిపోయాడు. పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయిపోయాడు. ఈ పడిపోవడం కూడా ప్రాముఖ్యంగా 3 రకాలుగా పడిపోయాడు. ఒకటి, ఆత్మీయంగా పడిపోవడం. తను ఆత్మీయత విషయంలో పడిపోయాడు. ఒకప్పుడున్నంత ప్రార్థన లేదు, ఒకప్పుడున్నంత భక్తి లేదు, ఒకప్పుడున్నటువంటి ఆ దేవుని కొరకు బ్రతకాలనేటువంటి తృష్ణ లేదు. ఆత్మీయంగా పడిపోయాడు. 2, పరిస్థితుల్లో పడిపోయాడు. అంటే అన్ని ఓటమిలే, ఏ పని చేసినా అవమానాలే, ఎక్కడికి వెళ్ళినా అపజయాలే, ఏ పని సక్రమంగా జరగట్లా. ఆత్మీయంగా పడిపోయాడు, పరిస్థితులను బట్టి పడిపోయాడు. 3,
ఎమోషనల్ గా పడిపోయాడు. ఇంకా తెలుగులో చెప్పాలంటే భావోద్వేగంగా పడిపోయాడు. అంటే ఏదో తెలియని భయం, నిరాశ, ఒంటరితనం, అర్థం కాని గందరగోళం, అలాంటి అంటే ఈ మనిషి ఆత్మ పడిపోయింది, శరీరం పడిపోయింది, లోపల మనస్సు కూడా బలహీనంగా పడిపోయింది. అంటే 3 రకాలుగా పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉంటే ఆ పడినటువంటి ఆ పడిన చోట, ఆ పడిన విధానాన్ని చూసిన శత్రువు, నాదే విజయం, నేను పడేశాను, వీడికి పడిపోయాడు, వీడు ఆత్మీయంగా పడిపోయాడు, వీడికి ప్రార్థన లేదు, వీడికి విజయం లేదు, వీడు పిరికోడు, వీడు పడిపోయాడు, వీడిది అయిపోయింది, వీడి సీన్ లేదు, ఇంకా వీడి సీన్ అంతా అయిపోయింది ఇంకా అనుకున్న సమయములో పడిపోయిన స్థితిలో నుండి భక్తుడు మాట్లాడుతున్న మాటే, నా శత్రువా, ఓ శత్రువా, ఏమి అతిశయిస్తున్నావా నా మీద? నువ్వు గెలిచావనుకుంటున్నావా? నేను పడిపోయి ఉన్నాను, నువ్వు నిలబడి ఉన్నావు, నువ్వు నన్ను ఓడించావు అనుకుంటున్నావా? నా శత్రువా, సవాలుతో కూడినటువంటి మాట, నా మీద అతిశయింపవద్దు. నేను కింద పడ్డాను, పడలేదు నేను చెప్పట్ల, బలహీనుడను పడ్డాను, నేను కింద పడిన మాట వాస్తవమే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను కింద పడినది ఎంత వాస్తవమో, నేను తిరిగి లేచేది కూడా అంతే వాస్తవం. నేను జారిపోయినది ఎంత వాస్తవమో, జారిన చోట మళ్ళీ లేచి నిలబడడం అంతే వాస్తవం. నేను అంధకారములో ఉన్నది ఎంత వాస్తవమో, అంధకారం అంటే దారి కానరాని కన్ఫ్యూజన్, ఏ దారిలోకి వెళ్ళాలో తెలీదు, డైరెక్షన్ లేదు, నిశ్శబ్దంగా ఉంది, సాయం చేసేవారెవరూ లేరు, జీవితం అర్థం కాని వెలుగు లేని అంధకారంలో నేను కూర్చున్నా, అంధకార మార్గాల్లో ప్రయాణించిన యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. పాపం చేసిన మాట వాస్తవమే, దేవుడు నా పాపాన్ని బట్టి కాస్త కోపించాడు, సహిస్తా. కానీ నా దేవుడు కోపిస్తాడేమో కానీ చెయ్యి విడిచిపెట్టడు. నేను తప్పు చేశాను కాదనట్లేదు. ఈరోజు నువ్వు కూడా కొన్ని పొరపాట్లు చేశావని నీలో నువ్వే కృంగిపోతూ ఆ పొరపాటు చేసా, ఆ పాపం చేసా, పడిపోయా, అంధకారంలో ఉన్నా, నేనిక పడ్డానని పడిన చోటను బట్టి కృంగిపోతున్నావేమో, పడిన చోటను బట్టి వేదన చెందుతున్నావేమో, పడిన చోటను బట్టి నలిగిపోతున్నావేమో. ఒకటి గుర్తు పెట్టుకో, ఒక విశ్వాసం నీలో ఉండాలి, నేను పడ్డా, నా దేవుడు నన్ను లేపుతాడు. మీకు అర్థం అవడానికి ఒక చిన్న బైబిల్లో ఉదాహరణను చెప్తాను. ఆదాముకి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానముతో జంతువులన్నిటికీ పేరు పెట్టాడు. దాదాపు 1,000,000 10 లక్షలకు మించినటువంటి జంతువులు ఉన్నాయి. అన్నిటికీ ఈయనే పేరు పెట్టాడు. దేవుడు అంత జ్ఞానిగా ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. తర్వాత ఒంటరిగా ఉన్నాడని అవ్వను జత చేశాడు. ఆమెకేమో ఏం పేరు పెట్టాడు ఆదాము? మొదట నారి అని పెట్టాడు. నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం, ఇది నరు నుండి నారి అన్నాడు. ఇప్పుడు అవని ఎప్పుడు పిలవాలన్నా ఆదాము నారి 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 అని పిలుస్తా ఉండేవాడు. చక్కగా వారి దాంపత్యం సాగిపోతున్న వేళ దేవుని మాట కాదని వద్దన్న పండును తినింది అవ్వ. మనకు అర్థం అవడానికి అవ్వ అంటున్నాను, అప్పటికి ఆమె పేరు నారి. వద్దన్న పండు తినింది నారమ్మ. వద్దు వద్దు అని చెప్పి దేవుడు కళాఖండిగా చెప్పి, అది తింటే వస్తే నష్టం చెప్పి వారికి ఆజ్ఞలు ఇచ్చి దేవుడు అంత చేస్తే ఈమె తినింది, ఆయనకి ఇచ్చింది. దేవుడు వచ్చినప్పుడు ఆకులతో వారిని వారు కప్పుకున్నారు, కానీ ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. అప్పుడు దేవుడు శపించడం మొదలు పెట్టాడు. వాస్తవంగా మీరు గమనించండి, మొదట ఎవరిని శపించాడు? తర్వాత ఎవరిని శపించాడు? భూమిని శపించాడు. తర్వాత
స్త్రీని శపించాడు. అలా ఒక్కొక్కరు నిజం చెప్పాలంటే ఆ ఫస్ట్ ఆయన అడిగాడు. ఆయన అడిగిన వెంటనే అయ్యా నాకు స్త్రీయే ఇచ్చింది అన్నాడు. స్త్రీని అడిగాడు, సర్పమే నన్ను మోసగిచ్చింది అన్నాడు. దేవుడు సర్పాన్ని శపించాడు, ఆదాముని శపించాడు, అవ్వను శపించాడు. అంటే వారు చేసిన తప్పుకి శాపం వస్తుందని దేవుడు శపిస్తూ ఉన్నాడు. శపిస్తున్న సమయంలో మీరు గమనించండి, ఈ శాపాల అసలు నిజం చెప్పాలంటే వారు పడిపోయారు. పడిపోయిన స్థితిలో వారిని శపిస్తున్న సమయంలో శాపములో ఒక ఆశీర్వాదాన్ని దేవుడు శాపములో ఉంచాడు. అదేంటంటే ఆశీర్వాదం మీకు అర్థం అవడానికి చెప్తాను. సర్పాన్ని శపిస్తున్నాడు. ఏమని శపిస్తున్నాడు? నీకును స్త్రీకిని. ఆదికాండము 3:15 నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. స్త్రీ సంతానము నుండి ఒకరు వస్తారు. అది అని మీకు కనిపిస్తున్న ఫుట్ నోట్ లో కింద ఏమనుంది? ఆయన. అంటే సాతానా, రెచ్చిపోతున్నావు కదా, రెచ్చిపోతున్నావు. స్త్రీ సంతానం ఉంది కదా, ఏ స్త్రీని నువ్వు మోసగించావో ఆ స్త్రీ సంతానము నుండి ఒక వ్యక్తి వస్తాడు. ఆయన నిన్ను తల మీద కొడతాడు. నిన్ను తల మీద కొడతాడు. నువ్వు మడిమ మీద కొడతావు, కానీ నీకు అంత సీన్ లేదు, నీకేం చేసే సీన్ లేదని శపిస్తున్నాడు. స్త్రీతో చెప్పాడు, గర్భ వేదన వస్తుంది, వేదనతో పిల్లలకు అంటావు. అంత శాపభరితమైనటువంటి మాటలు పడిపోయిన స్థితిలో ఉన్నారు ఆదాము అవ్వ. ఆ సందర్భంలో శాపం అంతా అయిపోయింది అనుకోండి, దేవుడు వెళ్ళిపోయాడు. శాపం అయిపోయాక ఏం చేస్తాం ఎవరమైనా? శాపం వచ్చేసింది, పడిపోయావు, అనవసరంగా పండు తిన్నాం, దేవుడు చెప్పించేశాడు. పండు తినకముందు ఏదేంట్లో ఉండేవాళ్ళం, ఎంత బాగుండేదో జీవితం. దేవుడు పండు తినకముందు మాకు చావు లేదు, పండు తిన్న తర్వాత గర్భవేదనట, పండు తిన్న తర్వాత ఇదిగో కష్టపడాలంట. ఒకప్పుడు అంత ఎక్కువ కష్టపడేది లేదే అని శాపాన్ని బట్టి కృంగిపోవాలి. కానీ శాపం అయిపోయిన వెంటనే 20వ వచనంలో చూడండి, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఎలయనగా ఆమె జీవము గల ప్రతివానికి. హవ్వ అంటే అర్థం ఏమిటి? జీవము గల ప్రతివానికి తల్లి. అసలు సందర్భం ఏంటి? శపించే సందర్భం. ఆ సందర్భములో హవ్వ అని పేరు పెడుతున్నాడు. ఎందుకు? నువ్వు జీవం గల ప్రతివానికి తల్లి అని ఎందుకు అంటున్నాడు? పడిపోయిన స్థితిలో ఉన్నావు కదయ్యా, శాపం వచ్చేసింది కదయ్యా, నువ్వు పడిన దాన్ని బట్టి నువ్వే కొని తెచ్చుకున్నావు. ఇలాంటి సందర్భములో నువ్వెందుకు దిగులు పడకుండా పేర్లు పెడుతున్నావు? పేర్లు పెట్టుకునే సమయమా ఇది? తర్వాత పెట్టుకో. అది పేరు పెట్టేవాడివి ఏదైనా వేదన పుత్రులం, శాపభరితులం, కన్నీటితో పెట్టవచ్చు. బైబిల్లో కూడా పేర్లు పెట్టారు కదా, వేదన పుత్రుడని పెట్టింది ఆమె, దుఃఖ పుత్రుడని పెట్టింది బెనోని అని. అంటే ఆ శాపం బట్టి వచ్చే పేరు శాపభరితంగా ఉండాలి. ఇప్పుడు శాపముల బాటలో ఈయన ఏమని పెడుతున్నాడు? హవ్వా అని పిలుస్తున్నాడు. జీవం గల ప్రతివానికి నువ్వే తల్లిని. ఎందుకంటే దేవుడు శపించాడు. పడ్డాను. ఈయన ప్రతి శాపాన్ని సంతోషంగా స్వీకరించాడు. నేను తప్పు చేశాను, నాకు ఈ శాపం వచ్చింది. నేను తప్పు చేశాను, నాకు ఈ ఇబ్బంది వచ్చింది. నేను తప్పు చేశాను, నాకు ఈ సమస్య వచ్చింది అనుకోని వెంటనే అంటాడు, ఈ శాపములో ఒక చిన్న ఆశీర్వాదాన్ని గమనించాడు. అమ్మా, ఈరోజు ఒక నష్టం జరిగిందంటే నష్టం 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 అని చూస్తాం, కానీ నష్టములో కూడా నా దేవుడు నాకు మేలు చేయగలడని ఒక విశ్వాసం మనకుందా? మన పితరుడైన ఆదాములో ఆ విశ్వాసం కనిపిస్తుంది. ఆదాము వెంటనే, ఇదిగో నా భార్య జీవం గల ప్రతివానికి తల్లి, ఈమెలో నుండి వచ్చే సంతానం, ఈమెలో నుండి వచ్చేటువంటి ఆ వ్యక్తి, అదిగో మమ్మల్ని మోసం చేసిన సాతాను తలను
చితక దొరుకుతాడు. అందుకే జీవము గల ప్రతివానికి తల్లి ఏమే, ఏ జీవాన్ని సాతాను మా నుండి పోగొట్టాడో మేము మాకు దేవుడిచ్చిన జీవం ద్వారా వాడి తలను చితక ద్రొక్కుతామని ఒక విశ్వాసంతోనే జీవం గల ప్రతి వానికి తల్లి ఏమేనని అవ్వకు పేరు పెట్టాడు. పడ్డా కూడా, కింద పడినా కూడా తిరిగి లేస్తామని తనలో ఉన్న విశ్వాసం ఎంతుందో చూడండి. తర్వాత వీరు బయటకు వచ్చేసారు. దేవుని వేడుకుంది. దేవుని వేడుకున్న తర్వాత దేవుడు కయ్యనునిచ్చాడు, తర్వాత హేబేలునిచ్చాడు. బాగానే ఉంది అనుకున్న సమయంలో ఒక వార్త తల్లిదండ్రుల చెవికి వినబడింది. అమ్మా, నీ చిన్న కొడుకు చనిపోయాడు. అయ్యో, చిన్న కొడుక? చంపేసింది ఎవరు? పెద్ద కొడుకు. ఒకరు హంతకుడు, ఒకరు హతసాక్షి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తల్లిగా తన వేదన ఎంత గొప్పగా ఉంటుంది. వాస్తవంగా అప్పటికే వీరికి కుమార్తెలు పుట్టారని, మొదటి కాలములో వరుస వాయులు లేని సందర్భం, ఆ సమయంలో వారు వివాహం ఆడారని చరిత్రలు చెబుతాయి. కానీ ముఖ్యమైనటువంటి వ్యక్తి కయ్యను, హేబేల్. తరువాత ఆశీర్వాదాన్ని భర్తీ చేయడానికి కావాలి. ముఖ్యమైన ఇద్దరు కుమారులు చనిపోయారనే వార్త వారికి వినిపించింది. వారు చేసిన పాపమే శాపంగా మారిందనిపిస్తోంది. పడిన చోట ఉన్నారు, పడిన చోటలోనే ఆ శాపం వచ్చేసింది. ఆ పని బట్టి మాకు శాపం వచ్చింది. వేదన చెందుతున్నారు, వేదన చెందుతున్నారు. ఒక కొడుకు దేశదిమ్మరైపోయాడు, ఇంకో కొడుకు చనిపోయాడు. అప్పుడు ఆదాం అక్కడ పేరు పెట్టాడు. వెంటనే హవ్వ ఆదికాండము 4:25 ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెను. సంతానము నియమించుననే మాట గుర్తుపెట్టుకోవాలి. సంతానమును నియమించును అనుకున్న అతనికి షేతు అని పేరు పెట్టాను. వాస్తవంగా చెప్పాలంటే సంతానము నియమించుననే మాట, సంతానము, స్త్రీ సంతానము నిన్ను కొట్టుననే మాట హెబ్రీలో ఏమైతే వాడబడిందో ఇక్కడ అదే మాట వాడిందంట తల్లి అంటుంది. అయ్యా, ఒకే ఆశ. కయ్యూను చచ్చిపోయాడు, హేబేల్ చచ్చిపోయాడు, ఇంకొకటి రావాలా, అతని నుంచి సంతానం రావాలి. ఆ సంతానము సాతాను తలను చితక దొరకాలి. ఆ సంతానము చితక కొట్టాలి. పడ్డారు, పడినా కూడా, నేను కింద పడినా కూడా లేవాలి. అదిగో అదిగో నా శత్రువు అతిశయ సాతానుగాడు ఆదామవ్వను పడేశాక నాదే విజయం, నేనే గెలిచేసా, మీరు ఓడిపోయారు, ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళిపోయారు, పాపం చేసేశారు, పాపిష్టోళ్ళు అయిపోయారు, నాకు అవకాశం ఇచ్చారు అని వాడు చెంకలు గుద్దుకొని ఆనందిస్తున్న వేళ మాట్లాడుతున్న మాట, దేవుడు కయ్యను చంపిన హేబేలుకు ప్రతిగా మరొక సంతానాన్ని నియమించాడు. ఈ షేతు నుండి సంతానం రాబోతుంది. ఈ షేతు నుండి వచ్చే సంతానములో నియమించాడు యూదా గోత్రపు సింహాన్ని నియమించాడు. ఆ యూదా గోత్రపు సింహము ఒక రోజున వచ్చి సిలువలో నీ తల చెక్క కొడతాడు. నా శత్రువా, అతిశయించొద్దు నువ్వు. సతనా, ఈరోజు నీదే విజయం అనుకోవద్దు. నా దేవుడు నాకు నియమించాడు. నీ తల చితకగొట్టే రోజు దేవుడు నియమించాడని ధైర్యంతో చెప్పాడు. తల తల చితక ద్రొక్కనప్పుడే వాళ్ళంత ధైర్యంతో ఉంటే, ఆల్రెడీ 2000 సంవత్సరాలు, ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితం తల చితక తొక్కేశాడు. సిలువలో సాతాను తలను చితక దొరికితే తోకే ఉంది. తోకకు నువ్వెందుకు భయపడాలా? తోకకు నువ్వెందుకు కలవరపడాలా? నువ్వు పడిన మాట వాస్తవమే. పడిపోయావా, కృంగిపోయావా, ఒకవేళ పాపంలో చేసి పాపాన్ని శాపంగా కొని తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నావా? అయితే దేవుని వైపు చూడు. ఎలా చూస్తావు దేవుని వైపు? ఒకటి, అయ్యా నేను పడిన మాట వాస్తవమే, నేను పడిపోయాను, కానీ నేను పడిన స్థితిలో ఉండను. పడిపోవడం ఓటమి కాదండోయ్, పడిన చోటే ఉండడం ఓటమి. రెండిటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనిషిగా
కావాలని కాదు, అనుకోకుండా ఓ పాపం చేసామనుకుందాం. అనుకోకుండా నేను పాపం చేశాను కాబట్టి నేను ఇక పడిపోయి ఇక్కడే ఉంటానంటే కుదరదు. పడిపోయావా, లే పైకి లే, లెమ్ము, తేజరిల్లు, వెలుగు వచ్చింది. ఈయనంటే నేను అంధకారంలో కూర్చున్నా, కన్నా దేవుడు వెలుగైన వాడు నన్ను విడిచిపెట్టాడు. నేను పడిపోయా, కానీ ఇది నా అంతం కాదు. దేవుడు నా వెలుగు, నన్ను లేపుతాడు, నా జీవితాన్ని మారుస్తాడు. పడిపోవటం అంటే షేమ్ కాదండి. మనుషులుగా కొన్నిసార్లు పడిపోయాం, కానీ అక్కడే ఉండిపోవడం డేంజర్. అక్కడే ఈరోజు కొంతమంది పడుతున్నారు. ఇప్పుడమ్మా, ఓ తప్పు చేసావు, ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టి మరలా తప్పు చేయకుండా ఉండాలి. తప్పు చేశాను అక్కడే ఉంటే, ఆ తప్పుని మరలా చేస్తూ ఉంటే, ఆ తప్పులో కొనసాగుతూ ఉంటే నిత్య నరకాన్ని కొని తెచ్చుకోవడమే కదా. ఈరోజు ఈ వాక్యం వింటున్నా, నువ్వు ఎక్కడ పొరపాటు చేసావు? నేను బాప్తిసం తీసుకున్నాక కూడా మళ్ళీ ఆ వ్యక్తితో మాట్లాడాను. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఆ చూడరాంది చూశాను. నేను పడిపోయాను. నేను అందుకే ప్రార్థనలోకి రాబుద్ది కావట్లా, చర్చికి వెళ్ళబుద్ది కావట్లా, ప్రార్థన చేసుకోబుద్ది కావట్లా. నేను ఎందుకు ఇట్లా బ్రతుకుతున్నానని నీ మీద నీకే అనిపిస్తుందా? అయితే ఒక పని చేయి, నువ్వు పడిన చోటునకుండా రా దేవుని పాదాల దగ్గరికి. దేవుడు నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసే నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు పడిన చోట ఉండాలని కోరుకోవట్లేదు. శత్రు మనం పడిపోయినప్పుడు కాదు గెలిచేది, మనం లేవలేనప్పుడు గెలుస్తాడు వాడు. అంధకారంలో ఉన్నామని చెప్పి అక్కడే ఉండొద్దు. అంధకారంలో ఉన్నాననుకో, దేవుడు వెలుగైన లే. లేవడం అంటే పరిస్థితులు మారుతున్నాయని కాదు, నువ్వు లేవాలి. నువ్వు లేస్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నీ చేయి విడిచిపెట్టడు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు. అన్నాడు ఆదాము అవ్వలు పడిపోయారు, కానీ పడిపోయిన చోట వారు ఉండలేదు. తర్వాత వారు పడిపోయామని చెప్పి తర్వాత అక్కడే ఉండి అక్కడే కృంగిపోలే. తర్వాత వచ్చారు, దేవుడు కయ్యను హేబేల్ని ఇచ్చాడు. వారు ఒకరు దేశదిమ్మరైపోయారు, ఒకరు చనిపోయినాక మళ్ళీ దేవుణ్ణి అడిగారు తప్ప దేవుని విడిచిపెట్టలేదు వాళ్ళు. అందుకే దేవుడు కూడా వారి చేయి విడిచిపెట్టలేదు. మనుషులుగా కొన్నిసార్లు పడిపోతుంటాం, కాదనట్లేదు, పడిపోవడాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు. కానీ ఒకవేళ పొరపాటున పడిపోతే అక్కడే ఉండొద్దు, అక్కడే ఉండొద్దు. నీవు లే, పైకి లే, దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆనాడు భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పాపం చేశారు, పడిపోయారు, శాపాన్ని విన్నారు, కానీ ఆ శాపంలోనే కూర్చోలేదు, లేచి వారి పని వారు ప్రారంభించారు. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి నువ్వు ఆలోచించు. నీ పరిస్థితి ఎలా ఉందో, నువ్వు ఎలా ఉన్నావు? పడ్డానని అక్కడే ఉన్నావా? నువ్వు పడినా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు గాయపరిచినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకు నువ్వు కావాలి, రా రా, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఓ ప్రియురాలు ఉంది పరమగీత గ్రంథంలో, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, దేవుడు కాదని వెళ్ళిపోయింది. కానీ ఆమెను పట్టుకొని ఏమంటున్నాడు ప్రియుడు? ఆ ప్రియురాలా, సుందరివతే, లెమ్ము, రమ్ము. పడిపోయావా? లే తల్లి, నువ్వు పడినా నా ప్రియురాలువే. నా మీద నీకు ప్రేమ తక్కువైపోయినా నీ మీద నాకున్న ప్రేమ తగ్గదురా. నీకోసం ప్రాణం పెట్టాను, లే, పైకి లే. ఈరోజు ఎక్కడ పడిపోయావమ్మా? సమస్యలు బట్టి ప్రార్థన తక్కువైపోయిందా? కార్యాలు జరగట్లేదని ప్రార్థనకు దూరం అయిపోయావా? దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ మాకు అంత పెద్ద మేలేం జరగలేదయ్యా అనిపిస్తుందా? లే తల్లి, నీ దేవుడు మేలు చేస్తాడు, నీ చేయి విడిచిపెట్టడమ్మా. విశ్వసించు. అయ్యా విశ్వసిస్తున్నాను కానీ ప్రయోజనం లేదయ్యా, అడిగాను కానీ ఉపయోగం లేదయ్యా, కన్నీరే అన్నపానములైపోతుందయ్యా. అమ్మా, నువ్వు అన్న మాటే దావీదన్నాడమ్మా, ఆయనకి కూడా కన్నీరు అన్నపానం అయిపోయిందమ్మా. అందరూ చేయి విడిచిపెట్టారు. తండ్రి ప్రేమ తెలియదు, అన్నల ప్రేమ తెలియదు, తల్లి దూరంగా ఉండేదమ్మా, ఒక దిక్కులేనోలాగా ఉన్నాడమ్మా. అలాంటి దావీదు అనాథలాగా బ్రతికాడు. అలాంటి దావీదుని దేవుడు చేయి విడిచిపెట్టలేదు. అలాంటి దావీదుని దేవుడు విడిచిపెట్టలేదు. యోసేపు కూడా అందరికి దూరం అయిపోయాడు, ఎవరి దగ్గర లేరు. అన్నల ప్రేమ తెలియదు. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న దూరం అయిపోయాడు, ప్రేమించే నాన్న లేడు, కనికరించి లాలించి తల్లి లేదు. ఒక యవనుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, భాష వేరు, యాస వేరు. వారు ఐగుప్తీయులలో నలిగిపోతున్న సమయంలో కూడా ఆయన వైపే చూశాడు.
దేవుడు అతను విడిచిపెట్టలేదు. ఈరోజు నిన్ను విడిచిపెట్టుటకు ఆయన అన్యాయస్తుడు కాదమ్మా. నిన్ను వదిలిపెట్టుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. పడిపోయావా? సాతాను నవ్వుతున్నాడు అనిపిస్తుందా? శత్రువులు ఎదుట అవమానం వచ్చిందనిపిస్తుందా? నువ్వు ధైర్యంగా చెప్పాలి, నా శత్రువు నా మీద అతిశయింపవద్దు. కింద పడిన మాట వాస్తవమే, తిరిగి లేస్తా. అంధకారంలోకి వెళ్ళిన మాట వాస్తవమే, కానీ నా దేవుడు నాకు వెలుగై ఉంటాడు. నా దేవుడు నా చేయి విడిచిపెట్టడని నువ్వు ఆయన వైపు చూడగలిగితే, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు నియమించి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవా, మేము పడిన మాట వాస్తవమే, కానీ మమ్మల్ని లేపుతానంటున్నావు. మేము మారినా మా మీద నీ ప్రేమలు మారవయ్యా. నిజంగా ఇంత మంచి దేవుణ్ణి కూడా కలిగి ఉండి మేము ఎందుకు పడిన చోటే ఉంటున్నామో అర్థం కాని స్థితిలో ఉన్నాం. నీ బిడ్డలను పైకి లేవనెత్తమని, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మానసికంగా కుంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి, సమస్యల చేత అల్లాడిపోతున్న వారికి సమస్య నుంచి విముక్తినివ్వండి, కన్నీటితో ఉన్న వారి కన్నీరును తొడవండి, ధైర్యము కోల్పోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి, ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వండి. నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వమని, నీ బిడ్డలకు మీరు క్షేమాన్ని ఇవ్వమని, నీ బిడ్డలు మీరు బలపరచమని. అయ్యా, మీరు సహాయం చేసేటువంటి దేవుడు, ఆదరించే దేవుడు, ఆలకించే దేవుడు. నీవు చేయి విడిచిపెట్టొద్దయ్యా. నీ బిడ్డలకు ఆధారం నీవేనయ్యా, నీ బిడ్డలకు ఆధారం నీవేనయ్యా. మా ఆలోచన విధానములను మార్చి నీ కొరకు మేము నిలబడినట్లు సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్.